దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ అందరూ బాగున్నారని ప్రభు పేరిట తలస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనంలో చూసినప్పుడు చక్కని లేఖనం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ది బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 4 verse 2. యెహోవా, మోషే నీ చేతిలో ఏమున్నదని దేవుడు అడిగినప్పుడు, నా చేతిలో కర్ర ఉన్నది అని చెప్తారు మోషే. నీ చేతిలో ఏమున్నది అని దేవుడు అడుగుతూ ఉన్నారు. మనం ఒకసారి ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఉంది. సర్వము తెలిసిన దేవుడు, సర్వంతర్యామి అయిన దేవుడు మోషేని పిలిచిన నాటి నుంచి తన చేతిలో ఏముందో చూసిన దేవుడు, ఎరిగిన దేవుడు. ఉన్నా పాటున ఆయన అనేకమైన పనులు అప్పచెప్పి మోషేని అడుగుతూ ఉన్నారు. ఏమనంటే, మోషే నీ చేతిలో ఏముంది? మోషే జీవితం గురించి మనకు అర్థమవుతుంది. అయితే నీ గురించి దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ చేతిలో ఏముంది అంటే, ఇక్కడ కేవలం మోషే చేతిలో ఒక రాయి ఉందా, కర్ర ఉందా, ఏముంది అనే ఆలోచన కొరకు దేవుడు అడిగి ఉండలేదు. ఎందుకు అడిగారంటే, మోషే చేతిలో ఏమున్నది అన్న అర్థానికి మనం గమనించినట్లయితే, మోషే నీ చేతన ఏమవుతుంది, నీ వలన ఏమవుతుంది, నీ చేతిలో ఉన్న దానితో ఏం చేయగలుగుతావు, నీ చేతిలో ఉన్నదేమి అనేటటువంటి ఆలోచనలు అక్కడ మనకు కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ గమనించినట్లయితే మోషే చేతిలో కర్ర ఉన్నది. ఎందుకంటే మోషే యొక్క జీవితము ప్రారంభించిన నాటి నుంచి పశువుల కాపరిగా ఉండి, ఆయనకు కర్ర ఆధారంగా మార్చబడి పశువులు కాయడానికి కానీ, ప్రయాణం చేయడానికి కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా కర్ర చేతిలో పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. అయితే మోషేకి కర్ర ఏంటంటే ఆధారముగా ఉన్నది అప్పటి వరకు. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, నీకు ఆధారమై ఉన్నటువంటి కర్ర అని మాట్లాడడం లేదు అక్కడ. వాస్తవానికి ఒకటి గమనం చేద్దాం. కర్ర అంటే ఏంటండి? ఒక చెట్టు నుంచి వేరు చేయబడినటువంటిది. కర్ర అనగా మొదటిగా చచ్చిన అనుభవంలో ఉన్నది. కర్ర చచ్చిన అనుభవం ఉంది. దేవుడు ఏమని ఆలోచిస్తున్నారో తెలుసా? ఎందుకు అడిగారో తెలుసా? నీ చేతిలో ఏముంది అని అంటే కర్ర. చచ్చిన కర్రతో జీవము కలిగిన అద్భుతాలు చేయబోతూ ఉన్నాను, జీవము కలిగిన కార్యాలు చేయబోతున్నాను అనే సూచనకి దేవుడు అడుగుతూ ఉన్నారు ఈ ప్రశ్న. రెండవది, కర్ర అంటే చెట్టు నుంచి వేరు చేయబడింది కదా. మొదటిది చచ్చిన అనుభవం కలిగింది. రెండవది ఏంటంటే ఎండిపోయిన అనుభవం కలిగింది. దానిలో ఎండిపోయిందిక, దాని సత్తువు లేదిక, కర్రలో ఎండిపోయి ఉంది. దేవుడు ఎందుకు అడుగుతున్నాడు నీ చేతిలో ఏముందంటే, ఇదిగో ఎండిపోయిన నీ అనుభవాలను, ఎండిపోయినటువంటి యొక్క పరిస్థితులన్నిటినీ నేను మరలా ఉద్భవింప చేయబోతున్నాను, ఉజ్జీవింప చేయబోతున్నాను, కార్యాలు చేయబోతున్నాను అనడానికి ఉదాహరణకి దేవుడు నీ చేతిలో ఏముంది అని అడుగుతూ ఉన్నారు. మనం గమనించినట్లయితే మోషే చేతిలో కర్ర ఉంది. కర్ర ఆధారం. నీ కర్ర ఆధారం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ కర్రతోనే ఎండిపోయిన, చచ్చిపోయిన అనుభవంలో ఉన్న ఆ కర్రతోనే నేను మరలా గొప్ప కార్యాలు చేయబోతున్నానని దేవుడు అక్కడ తెలియచేయడానికి ఉదాహరణగా అడుగుతూ ఉన్నారు. నీ చేతిలో ఏముంది? సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చేతిలో ఏముంది? ఈరోజు చాలామంది అనుకుంటారు, డబ్బు ఉందండి, ఆస్తి ఉందండి, ఐశ్వర్యం ఉందండి, సిరి సంపదలు ఉన్నాయండి, వెండి బంగారాలు ఉన్నాయండి, పాడి పశువులు ఉన్నాయండి, ఎన్నో కలిగి ఉన్నాయండి అని అంటారు. కానీ ఏముంది మన చేతిలో? ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేటటువంటి మన జీవితంలో, నీటి బుడగ వంటి మన అనుభవంలో మన వల్ల ఏదేముంది, మనం చేయగలిగింది ఏముంది? ఒకసారి ఆలోచన చేద్దాం. మోషే చేతిలో కర్ర ఆధారంగా ఉంది, కానీ ఆ ఆధారమైన కర్రనే ఉపయోగించుకుని దేవుడు చచ్చిన, ఎండిన అనుభవాల నుంచి దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెట్టారు. అందుకనే మోషే కర్ర ద్వారా ఎన్ని అద్భుతాలు చేశారో కదా. ఈరోజు మన ఆధారమై ఉన్న లోకంలో ఉన్న వాటన్నిటిని దేవుని చేతికి అప్పచెప్తే ఆయనే అద్భుతాలు చేసి మన చేతిలో ఉన్న వాటి నుంచి దేవుడు ఆశ్చర్యాలు చేయబోతూ ఉన్నారు. రెండవది మనం గమనించినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, అక్కడ ఒక చిన్నవాని దగ్గర చిన్ని చేపలు, చిన్ని రొట్టెలు మనకు కనబడతా ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. ఓ చిన్న పిల్లవాడి చేతిలో ఉన్న రొట్టెలు, ఓ చిన్న పిల్లవాడి చేతిలో ఉన్న చేపలు ఎంతమందికి సరిపోతాయి? నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి పెద్దోళ్ళల్లో ఒక్కరు కూడా సరిపోదేమో. ఎందుకంటే చిన్ని చేతులు, చిన్ని రొట్టెలు, చిన్ని చేపలు కనుక అవేమి ఒక్క మనిషికి కూడా ఉపయోగపడవేమో, ఒక్క మనిషికి కూడా అక్కడికి రావు, ఉపయోగపడవు. కానీ ఆ చిన్నవాని చేతిలో ఉన్న ఆ రొట్టెలు, చేపలు దేవుని చేతికి వచ్చేసరికి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఈరోజు నీ చేతిలో ఉన్నది అతి తక్కువగా ఆహారం ఉంది ఆ చిన్నవాని చేతిలో.
మోషే చేతిలో ఆధారం ఉంది, చిన్నవాని చేతిలో ఆహారం ఉంది అని మనం గమనించగలుగుతూ ఉన్నాం. మరి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అక్కడ పేద విధవరాలి చేతిలో ఖాళీ పాత్రలు ఉన్నాయి. ఈరోజు నీ ఖాళీ పాత్రలు దేవునికి అప్పచెప్తే సమృద్ధితో దేవుడు నింపబోతున్నాడు. నీ ఆహారాన్ని దేవునికి అప్పచెప్తే దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. మన చేతిలోదేమీ లేదు. ప్రభువా నువ్వే కార్యాలు చేయని అడిగితే ఆయన ఆశ్చర్య కార్యాలు మన కొరకు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే స్పష్టంగా ఒక మాట కనబడుతుంది. నాకు సంఘములను గురించి ప్రజలను గురించి చింత కలదో, భారము కలగో, అది అధికమవుతుంది, రోజు రోజుకి పెరుగుతుంది అన్నాడు. నీ చేతిలో ఏముంది? ఇతరులు బాధపడుతుంటే చూడలేని తత్వం అపోస్తలుడైన పౌలుదే. ఇతరుల కన్నీరు గారుస్తుంటే చూడలేని తత్వం అపోస్తలుడైన పౌలుదే. ఎంతో మంది జీవితాల్లో నశించిపోతూ ఉండగా, వేదన పడుతూ ఉండగా, కన్నీటిలో దుఃఖములో ఉండగా, పాడైపోతూ ఉండగా, చెప్పాలి అంటే జీవితాలు నాశన కోపంలోనికి వెళ్ళిపోతూ ఉండగా వారి మీద భారం ఉన్నది ఈ అపోస్తలుడైన పౌలు గారి చేతిలో. ఈనాడు మన చేతిలో ఏముంది? ఇతరులను చూసి వారవలేని స్థితిలో ఉన్నామేమో. ఒకసారి ఆలోచించండి. దేవుడే తన ప్రాణమును పెట్టడానికి ఆయన చేతిలో ప్రేమను పట్టుకొని మన దగ్గరికి వచ్చి ఉండగా మనము దేవుని కొరకు భారము కలిగి నశించిపోయే ఆత్మల పట్ల ముందుకు వెళదామా? మోషే చేతిలో ఆధారం ఉన్నది, అక్కడ అప్పచెప్పాడు. చిన్నబాబు చేతిలో ఆహారం ఉన్నది, అక్కడ అప్పచెప్పాడు దేవుని చేతిలోనికి. మరి ఇక్కడ చూసినట్లయితే పేద విధవరాలి జీవితంలో పాత్రలు ఉన్నాయి, ఖాళీ పాత్రలు సమృద్ధితో దేవుడు నింపాడు. మరి ఆఖరిగా చూస్తే అపోస్తలుడైన పౌలు చేతిలో ఏముందయ్యా అని అంటే భారం ఉంది. సంగముల పట్ల నశించిపోయే వారి పట్ల భారం ఉన్నది. ఈనాడు నీకు నాకు ఆ భారము కలిగి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడితే నాతో కలిసి ప్రార్థించండి. దేవుడు మీ కుటుంబాల్లో కార్యాలు చేయబోతున్నాడు. ప్రభువా మేమేమీ చేయలేని వారమయ్యా, మా చేతనైనది ఏదీ లేదు ప్రభువా, కానీ మీరు కార్యము చేస్తే మోషే చేతిలో ఉన్నటువంటి ఎండిపోయిన చచ్చిపోయిన కర్ర ద్వారా ఎన్ని అద్భుతాలు చేశారో ప్రభువా. చిన్న బాబు చేతిలో ఉన్న చిన్న చిన్న రొట్టెలు, చిన్న చిన్న చేపల ద్వారా ఎంతమందికి సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, ఆహారాన్ని పంచారో ప్రభువా. అయా విస్తరింపజేశారు. అదే విధముగా ఖాళీ పాత్రలో ఉన్న విధవరాలి చేతిలో దీవెనకరమైన సమృద్ధితో నింపారు ప్రభువా. జీవాన్ని పోశారు, మరణాన్ని విడిపించారయ్యా. అలాగే అపోస్తలుడైన పౌలు చేతిలో భారం ఉన్నది. తన చేతిలో ఉన్న భారాన్ని బట్టి అనేకుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి గొప్ప సేవకుడయ్యారు. ఈ కుటుంబాల్లో ఎన్నో బాధల చేత నా చేతిలో ఏమీ లేదు, మా వల్ల కాదు, మేమేమి చేయలేమని బాధపడుతున్నారేమో వారి చేతులు నింపండి, వారి కుటుంబాలను నింపండి, దీవెనకరంగా మార్చమని. మీరు మా కొరకు ప్రాణం ఇవ్వడానికి ప్రేమతో వచ్చారు యేసయ్య. మీ చేతిలో మా యొక్క జీవితాల కొరకై ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తూ మా చేతిలో మేమేం చేయలేం, మీరే చేసి నడిపించమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.